అది చేసుకోవచ్చు. సరే ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకుంటే ఇదంతా కరిగిపోతుంది, ఐస్ అంతా కరిగిపోతుంది. అప్పుడు మనం ఏది కావాలంటే చేసేసుకోవడమే. మీలో ఎంతమంది ఇలా చేసుంటారో నాకు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వాక్కాయలు అనమాట. నేను ఫ్రీజర్లో పెట్టుకున్న వాక్కాయలు. ఈ వాక్కాయల్లో శుభ్రంగా కడిగేసుకుని కొంచెం కూల్ అయిన తర్వాత, ఐస్ అంతా కరిగిన తర్వాత దీన్ని శుభ్రంగా కొంచెం నీళ్ళు పోసుకుని ఉడికించేసుకున్నాను. ఉడికించుకున్న తర్వాత జ్యూస్ ఇలా తీసేసుకున్నాను. ఆల్రెడీ ముందు పప్పు ఉడకబెట్టాను, కందిపప్పు. దీంతో మనం పప్పు చేసుకుందాం. పుల్లటి వాక్కాయ పప్పు, వాక్కాయ జ్యూస్ పప్పు అనమాట. జ్యూస్ పప్పు సూపర్గా ఉంటుందండి. పప్పు చేసుకోవడం చాలా ఈజీ అండి. చివర్లో ఏం చేస్తారంటే రుచిగా ఉండడానికి మెంతి కారం వేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలు కారం కంటే కూడా మెంతి కారం వేసుకొని ఈ పప్పులో అద్దరిపోతుంది. ఎక్సలెంట్ అనమాట, సూపర్.